కింద చూస్తే లోతు, ముందు చూస్తే సముద్రం, చుట్టూ చూస్తే కొండలు, మధ్యలో మాత్రం గాజు మీద నడక. హలో మిత్రులారా, మీరు చూస్తున్నది మీ @VK World 554 మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపించబోయేది ఇండియాస్ లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ వైజాగ్. కైలాసగిరి రోప్వే రైడ్, స్కై సైక్లింగ్, జిప్ లైన్, ఆ కైలాసగిరి హిల్ రూట్ ఎలా ఉంది అనేది, బైక్ మీద వెళ్ళొచ్చా, కార్ మీద వెళ్ళొచ్చా, నడిచి వెళ్ళొచ్చా, ఎంట్రీ ఫీజు ఏంటి, టైమింగ్స్ ఏంటి, క్రౌడ్ సేఫ్టీ, రియల్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో చివరి వరకు చూస్తే వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే కంప్లీట్ క్లారిటీ మీకే వస్తుంది. వీటి వల్ల ఉపయోగం ఏంటి, స్ట్రెస్, ప్రెషర్ వల్ల హెల్త్ మీద సైలెంట్గా ఎఫెక్ట్ చూపిస్తాయి మిత్రమా. కైలాసగిరి లాంటి మంచి ప్లేసెస్లో ఫ్రెష్ ఎయిర్, ఓపెన్ స్కై, గ్రీనరీ, సీ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా న్యాచురల్ స్ట్రెస్ రిలీవర్స్. కాసేపు నేచర్తో కనెక్ట్ అయితే మన బాడీ కంటే ముందు మన మైండ్ హీల్, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రియల్ రిలీఫ్, ప్రశాంతత ఇచ్చే టూర్ వీడియో ఇది. ముందు ఇది ఫ్యామిలీ పార్క్ మాత్రమే, కానీ ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ ప్లస్ రోప్వే ప్లస్ అడ్వెంచర్ యాక్టివిటీస్తో కైలాసగిరి ఇండియా లెవెల్ టూరిస్ట్ అట్రాక్షన్గా మారి. అయితే కైలాసగిరి కొండ ఎక్కంగానే మీరు చూస్తున్నారు కదా, ఎంట్రీ ఫీ ఉంటుంది. టోల్ గేట్ లెక్కన అక్కడే కలెక్ట్ చేస్తారు. బైక్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. వెహికల్ని బట్టి కార్కి అయితే 50 రూపీస్, బస్కి అయితే డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ లెవెల్ వెహికల్ని బట్టి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అమౌంట్. లేదా నడిచి రావాలనుకునే వాళ్ళకి కూడా వాక్ రూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, ఫిట్నెస్ లవర్స్కి ఒక హెవెన్లా ఉంటుంది. వాకింగ్ చేసుకుంటూ వెళ్ళే వారికి అక్కడ వ్యూ ఎలా ఉంటుందైతే, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే బ్లూ సీ, రైట్ సైడ్ చూస్తే గ్రీన్ హిల్స్, ఇంకా అక్కడ పక్షుల సౌండ్స్, అంతా సైలెంట్గా చాలా బాగుంటుంది. సమ్ టర్న్స్ దగ్గర సడన్ వ్యాలీ డెప్త్, హార్ట్ బీట్ స్పీడప్. వాకింగ్ రావాలనుకునే వాళ్ళకి బెస్ట్ టైమింగ్ ఏంటంటే 5:30 మార్నింగ్ నుంచి 8:30కి అయితే బెస్ట్. ఈవినింగ్ అయితే 4:30 నుంచి 6:30 వరకు బెస్ట్ టైమింగ్స్. బైక్ రూట్ అయితే రియల్ అడ్వెంచర్, యూత్కి ఫేవరెట్ రైడ్ కదా. అయితే స్మూత్ కర్వ్స్ ఉంటాయి, హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, ఆ సైడ్ వ్యూస్ అంతా కూడా నీట్గా చూసుకుంటా కావాల్సిన చోట ఆగి వెళ్ళొచ్చు. అయితే రోడ్ అయితే కానీ చాలా పెద్దది. మనం ఈ ఘాట్ రూట్లో చూసినట్టుగా ఇది చిన్న ఘాట్ రూటే, కానీ రోడ్ అయితే డబల్ రూట్ అలా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద రూటు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ రూట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు, డబుల్ రూట్ లాగే ఉంటుంది కాబట్టి కార్లు అయినా బస్సు అయినా వెళ్తూనే ఉంటాయి. పైదాకా వెళ్తాయి బస్సులు అయితే, ఎటువంటి ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నడిచే వెళ్తూ ఉంటారు, వ్యూ చూస్తున్నారు కదా. అయితే సన్సెట్ టైంలో రోడ్ చూసినప్పుడు ఆ గోల్డెన్ కలర్లో గ్లో అవుతున్నట్టు. కొన్ని టిప్స్ ఏంటంటే, డ్రైవ్ చేసే వాళ్ళకి స్పీడ్ అనేది కొంచెం స్లోగా వెళ్తే బెటరు. ఆ టర్నింగ్లో హార్న్ వేస్తూ ఉండాలి. హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకుంటే మంచిది. అయితే కార్లో రావాలి అనుకునే వాళ్ళకి, ఫ్యామిలీస్కే అది పర్ఫెక్ట్ ఆప్షన్ కార్లో రావటం. రోడ్ అయితే చాలా పెద్దది, ముందుగా చెప్పినట్టుగా. ఆ ఎంట్రన్స్లోనే కొండెక్కే దగ్గరే టోల్ గేట్ ఉంటుంది కాబట్టి కార్ ఫీ ఇచ్చేసి, అది చాలా తక్కువగానే ఉంటుంది, 40 రూపీస్ లాగే. సో నో ప్రాబ్లం. మధ్య మధ్యలో లైట్స్ ఉంటాయి, టర్నింగ్లు కూడా పెద్ద టర్నింగ్సే ఉంటాయి, కానీ కొన్ని జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకొని రావచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అయితే మనం కొండ ఎక్కేటప్పుడే ఆ చుట్టూ ఉన్న వ్యూస్తో పాటు అది పైన కనపడుతుంది కదా గ్లాస్ బ్రిడ్జ్, అవి చూడవచ్చు. అయితే మనం ఎక్కేటప్పుడే ఆ పక్కనే సముద్రం ఉంటుంది. మనం ఆ లొకేషన్ అంతా ఎంజాయ్ చేస్తా ఎక్కితే ఇంకా చాలా బాగుంటుంది కదా, ఆ వీడియోలో చూసినట్టు. మధ్య మధ్యలో అయితే మంచి ఫోటో ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియాస్ లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మెయిన్ హైలైట్ ఏంటంటే వైజాగ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్, ఇండియాలోనే లాంగెస్ట్ క్యాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ అది. అయితే ఆ గ్లాస్ బ్రిడ్జ్ స్ట్రక్చరు, సేఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆ గ్లాస్ బ్రిడ్జ్ అంతా కూడా బాగా థిక్గానే ఉంటుంది, హై స్ట్రెంత్ గ్లాస్ అది. స్టీల్ సపోర్ట్ చాలా ఉంది, వైండ్ వెయిట్ రెసిస్టెంట్. ఇంకా లిమిటెడ్ పీపుల్ పర్ స్లాట్, అంటే కొంతమందిని ఒక 25-30 మందిని పంపిస్తారు. ఆ బ్రిడ్జికి స్టార్టింగ్లో ఒక 30 మంది ఉంటారు, ఆ సైడ్ 30 మంది ఉంటారు. వాళ్ళు తిరిగి రాగానే ఈ 30 మందిని లోపలికి పంపిస్తారు. వాళ్ళు సేఫ్టీగా ఒక 5-6 అక్కడే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చూస్తూ ఉంటారు, మీరు చూస్తున్నారు. అయితే ఈ మార్గం మధ్యలోనే వ్యూస్ చూస్తున్నారు కదా, ఈ జిప్ లైన్ ఆ కింద నుంచి ఈ పైకి చూడండి ఎంత బాగుందో ఆ వ్యూ చూస్తుంటే. ఈ ఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా, ఈ జిప్ లైన్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు.
అయితే గ్లాస్ బ్రిడ్జ్కి ముందు కానీ తర్వాత కానీ రోప్వే రైడ్ అయితే మిస్ చేయొద్దు. రోప్వే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఆ హిల్ బాటమ్ టు టాప్ ఏరియల్ రైడ్ అంతా ఫారెస్ట్ ఓవర్ ఫ్లై సిటీ స్లోలీ స్మాల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సన్సెట్ టైంలో అయితే వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ రోప్వే టికెట్ వచ్చి అడల్ట్స్కి 100 to 150 ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్కి అయితే అప్రాక్సిమేట్గా 80 రూపీస్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 10 AM నుంచి నైట్ 7 PM ఆర్ 9 PM. అంటే సీజన్ బట్టి ఆ క్రౌడ్ని బట్టి డిపెండ్ అయ్యి కైలాసగిరి కొండ ఎక్కుతున్నప్పుడు అక్కడ మధ్య మధ్యలో కనపడే ఆ వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకొని వెళ్ళాక పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళాక మెయిన్ అక్కడ అడ్వెంచర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్కై సైక్లింగ్, జిప్ లైను. అసలు వీటి ప్రైస్ ఎంత, ఎన్నిసార్లు రైడ్కి ఇస్తారు, ఎంత టైం వాళ్ళు ఉంచుతారు అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కూల్ పిల్లలు ఇప్పుడే ఆ గ్లాస్ బ్రిడ్జ్ని చూసి వస్తున్నారంట. చిన్న పిల్లలకైతే ఆ గ్లాస్ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు భయపడేది కానీ అదొక మెమరబుల్ మూమెంట్ అనే వాళ్ళకి చెప్పొచ్చు. అక్కడ దాదాపు సగం మంది అయితే పిల్లలే, చిన్న పిల్లలే అంతా. సో బైక్ మీద వచ్చేవాళ్ళు కానీ కార్లో వచ్చేవాళ్ళు కానీ, బైక్ మీద వచ్చే వాళ్ళకి సపరేట్ పార్కింగ్ ఏరియా ఉంది. కార్ మీద వచ్చే వాళ్ళకైతే కొంచెం పైకి వెళ్తే వాళ్ళకి అదిగో చూపిస్తున్నారు కదా, ఆ పైకి వెళ్ళి అక్కడ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. పైన ఈ పార్కింగ్ అయితే ఫ్రీ. పార్క్ చేసుకొని వచ్చి వెంటనే కొంచెం పైకి వచ్చి రైట్ సైడ్ తిరగంగానే ఇదంతా కూడా గ్లాస్ బ్రిడ్జ్ కనపడుతుంది కదా, అదే గ్లాస్ బ్రిడ్జ్. ఆ రైట్ సైడ్ వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళేసి అక్కడే కౌంటర్ ఉంటుంది, టికెట్ కౌంటరు. నాకు ఒక టికెట్ ఇవ్వండి అని అడగంగానే 250 రూపీస్ అన్నారు. ఇచ్చాను. ఇంత క్యూ ఉంది, ఎంత టైం పట్టిద్ది అంటే ఈ కొంచెం క్యూనే ఒక 2 hours కానీ 3 hours కానీ పట్టిద్ది అన్నారు. ఓ అంత టైమా అనేసి ఇంకా సరే ముందుగానే టికెట్ తీసుకొని నేను ఈలోపు ఆ రైడ్స్ అడ్వెంచర్ ట్రిప్స్ ఉన్నాయి కదా అవి రైడ్ చేసి వద్దాంలే అనుకున్నాను. గ్లాస్ బ్రిడ్జ్కి టికెట్ తీసుకొని స్కై సైక్లింగ్, జిప్ లైన్స్ రైడ్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. అక్కడున్న క్యూ చూస్తుంటే అసలు ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. మీకు బెస్ట్ ఏంటంటే వీకెండ్స్ అయితే రాకండి. ఎందుకంటే వీకెండ్స్లో ఎక్కువ మంది అక్కడ క్రౌడ్ చాలామంది ఉంటుంది. వీక్ డేస్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అయితే విఐపి టికెట్ కూడా ఉందండి, వెంటనే పంపిస్తారంట 15 minutesలో. కాకపోతే అది ఎంట్రీ ఫీజు వచ్చేసి 1000 రూపీస్, 1 personకి 1000 రూపీస్. ఫ్యామిలీ పాసెస్ ఉన్నాయి. సింగిల్ పర్సన్కి అయితే 250 రూపీస్, ఫ్యామిలీకి అయితే సింగిల్ వచ్చేసి 220 పడుతుంది. ఆ విధంగా వాళ్ళు పాసెస్ కూడా ఉన్నాయి. ఆడ చెక్ చేసుకొని గ్రూప్ పాసెస్ ఉన్నాయి, దాని ప్రకారంగా టికెట్ తీసుకుంటే మంచిది. గ్లాస్ బ్రిడ్జ్ టికెట్ తీసుకొని అడ్వెంచర్ రైడ్స్ చేద్దామని అవి ఎటున్నాయో ఎతుక్కుంటూ పైకి వెళ్తున్నాను. ఇక్కడ స్పెట్స్ కావాలనుకునే వాళ్ళకి, క్యాప్లు కావాలనుకునే వాళ్ళకి, పిల్లలకి బొమ్మలు అన్నీ కూడా ఒక తిరణాల్లాగా అక్కడ ఉంటాయి. అన్నీ కూడా నార్మల్ ప్రైజే. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ, ఫోటో పాయింట్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూశారు కదా, టాయ్ ట్రైన్ ఉంది. టాయ్ ట్రైన్ కూడా అక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ కైలాసగిరి ట్రిప్ అనేది ఫ్యామిలీకి ఒక పిక్నిక్ ప్లస్ అడ్వెంచర్ కాంబోలా ఉంటుంది. టాయ్ ట్రైన్ అంటే ఏంటి, ఇది ఎక్కుతారా లేకపోతే ఒట్టి బొమ్మేనా అని చూద్దామని అక్కడికి వెళ్ళాను. మీకోసం వీడియో చూపించాలని వెళ్ళి ఒక వీడియో తీశాను. టాయ్ ట్రైన్ అంటే అది రన్ అవుతుంది, దానిలో ఎక్కి కూడా వెళ్ళొచ్చు. లేదా నడవలేము అనుకునే వాళ్ళకి ఇక్కడ చిన్న జీప్ లాగా ఉంటుంది. మనం జూ పార్క్లో చూస్తాం కదా జీప్ లాగా, అలాగా వాళ్ళు ఎక్కి తిప్పుతారు. వాళ్ళకి అమౌంట్ పే చేస్తే, ఫ్రీగా అయితే కాదు. అయితే మీకు ఇందాక చెప్పా కదా పార్క్కి ఎంట్రీ ఫీజు ఉందని. ఆ ఎంట్రీ ఫీజు ప్లస్ పార్కింగ్ కలిపి వాళ్ళు ముందుగానే ఛార్జ్ చేస్తారు. వాకర్స్కి అయితే 5 రూపీస్, బైక్ వాళ్ళకి అయితే 20 రూపీస్, కారు వాళ్ళకి అయితే 50 కానీ 70 కానీ కారుని బట్టి. బస్సు వాళ్ళకైతే 300 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఆ స్కై సైక్లింగ్, జిప్ లైన్ చేద్దామని వెళ్ళాను. అయితే అక్కడే ఈ రైట్ సైడ్ చూస్తే ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్లోనే ఆ స్కై సైక్లింగు, ఆ జిప్ లైన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ వ్యూ పాయింట్ నుంచి కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూద్దామని నేను కూడా వెళ్ళాను. అక్కడ చూస్తే ఆ కింద వైపు ఇందాక అది చూసా కదా టాయ్ ట్రైన్, ఇందాక చూసింది ఆ టాయ్ ట్రైన్ చూడండి వెళ్తుంది. అయితే మంచి మంచి వ్యూస్ని కవర్ చేసుకొని వెళ్తుంది.
టాయ్ ట్రైన్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఆ టాయ్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ చుట్టూ కూడా మంచి మంచి వ్యూస్ని కవర్ చేసుకొని వెళ్తుంది. సో అది కూడా మీరు మిస్ కావు. చూడండి ఆ చుట్టూ కూడా ఆ వ్యూ ఎలా ఉందో, చుట్టూ కొండలు, పక్కన సముద్రం చూడండి బ్లూ కలర్లో. అంతా కూడా ఫోటోలు దిగుతున్నారు. ఎవరి చేతిలో చూసినా ఫోన్లు, కెమెరాలు. ఈ వ్యూ పాయింట్లో అడ్వెంచర్ రైడ్ చేస్తూ ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను ఇప్పుడు అడ్వెంచర్ రైడ్ కూడా కనపడుతుంది కదా, అక్కడే ఆ అడ్వెంచర్ రైడ్స్ అక్కడికి వెళ్తున్నాను. అసలు కాస్ట్ ఎంతో చూద్దాము. టికెట్ ఫేర్ వచ్చేసి ఒక్కొక్కరికి 350 రూపాయలు. ఆ జిప్ లైన్ అయినా కానీ, స్కై సైక్లింగ్ అయినా, ఏదైనా కానీ 350 రూపీస్. రెండు ఒకేసారి తీసుకున్నా కూడా సేమ్ అంతే, 700కి రెండు. సో నేను 700 కట్టేసి రెండు టికెట్లు తీసుకొని పైకి ఎక్కుతున్నాను. పైకి ఎక్కి అక్కడ లైన్ చూడంగానే క్యూ ఉంది. ఎక్కడ చూసినా ఈ క్యూనే నిలబడాల్సిందే. ఓకే, ఆ గ్లాస్ బ్రిడ్జ్ క్యూతో పోల్చుకుంటే ఇది తక్కువేలే అనేసి కొంచెం ముందుకు వచ్చేసాను. నా వెనుక కొంతమంది ఉన్న వాళ్ళని దాటుకొని ముందుకు వచ్చేసాను. అయితే ఆ టికెట్ చెక్ చేశారు. మళ్ళీ టికెట్ చూపించేసి పైకి వచ్చేసాను. పైకి వెళ్ళాక వ్యూ పాయింట్ ఎలాగుందో జస్ట్ కెమెరాతో షూట్ చేస్తున్నాను. అందరూ కూడా హెల్మెట్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. భయపడతా, నాకు కూడా లైట్గా దడదడగా ఉంది. అక్కడైతే లైన్లో ముందున్న వాళ్ళు వెనక్కి వచ్చి నువ్వు వెళ్ళు అని కొంతమంది అయితే అనుకుంటున్నారు. అయితే ఈ రైడ్ చిన్నపిల్లలకి ఏలో లేదు, ఎందుకంటే భయపడతారు కదా. ఆ విధంగా ఉంటుంది ఈ రైడ్ కూడా. అంటే ఒక్క లైన్లోనే ఆ జిప్ లైన్ చూడండి, జస్ట్ ఆ లైన్ మీద అట్లా కూర్చోబెట్టి సేఫ్టీ ఉందా అంటే సేఫ్టీ ఉంది. ఆ వైర్ అయితే చాలా గట్టిగానే ఉంటుంది కదా, మనం చెయ్యి కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు భయం లేకుండా ఉండటానికి అలా పుట్టుకుంటాము. అంతా మన వెయిట్ అంతా కూడా పైన వైర్కి కవర్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను కూడా సైకిల్ రైడ్ చేద్దాం స్టార్ట్ అయిపోయాను. నేనైతే చేయి వదిలేసేసి ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను. స్కై సైక్లింగ్ చేసేటప్పుడు ఆ థ్రిల్ ఎలా ఉంటుందో కెమెరాలో క్యాప్చర్ చేయాలనుకొని నేను ఆ సైకిల్ మీద వెళ్తా కూడా ఫోన్ తీసి చూడండి మొత్తం కూడా ఆ వీడియోని క్యాప్చర్ చేశాను. ఆ లొకేషన్ కానీ ఆ వ్యూ పాయింట్ కానీ ఎలా ఉంటుంది అని ఇప్పుడు ఆ వీడియో కూడా ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేశాను, వస్తుంది. స్కై సైక్లింగ్ స్టార్టింగ్లో అయితే కొంచెం భయంగా వేసింది. మనం ఏంటంటే వెళ్ళేటప్పుడు కొంచెం కిందకి చూసినా ఆ పక్కన చూసినా కానీ మనకి భయంగానే ఉంటుంది. పక్కన చూశాను నేను, చూడంగానే అది సముద్రం, అమ్మ ఏమైనా ఉందా అనిపించింది. కింద చూస్తే అన్ని చెట్లు. అదిగో చూడండి, మీకు కెమెరా ఆన్ చేసి సెల్ఫీ వీడియో పెట్టేసి ఆ కెమెరాతోనే మీకు చుట్టూ షూట్ చేశాను. అయితే ఈ రైడ్ అంతా కూడా బ్యాలెన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆ వ్యూస్ అంతా కూడా, ఆ వ్యూ పాయింట్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అసలు తిరుగులేదు. ఒక్కసారి కానీ ఆ రైడ్ని ఎంజాయ్ చేయాల్సిందే. హైట్లో సైకిల్ రైడ్ చూడండి. అసలు నేను అప్పుడు అక్కడక్కడ చూడటమే కానీ డైరెక్ట్గా చేశాను ఈ రైడ్ ఫస్ట్ టైము. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చారంటే మీరు ఖచ్చితంగా చేయండి. నేనైతే ఒకేసారి స్కై సైక్లింగ్ అయిపోగానే జిప్ లైన్ కూడా చేయాలని చెప్పేసి జిప్ లైన్ కూడా తీసేసుకున్నాను. స్టార్ట్ అయిపోయాను. అదిగో ఆ జిప్ లైన్ కూడా సేమ్ చెయ్యి వదిలేసేసి అంతా వ్యూ పాయింట్ చూడాలని చెప్పేసి వ్యూ ఎలా ఉంటుందో కెమెరా ఆన్ చేసి మొత్తం కూడా షూట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకు ఎదురుగా కనపడుతుంది కదా, అక్కడ దాకే వెళ్తుంది. ఈ జిప్ లైన్ ఏంటంటే ఇక్కడ పైనుంచి వెళ్ళి అక్కడ కిందకి వెళ్తుంది ఆ తాడు. అక్కడ దిగేసి మళ్ళీ అక్కడ కింద నుంచి పైకి ఎక్కిస్తారు. పైకి ఎక్కాక అక్కడ మళ్ళీ మనకి అవి అటాచ్ చేసేసి ఇటు పంపించేస్తారు. ఇటు డౌన్గా ఉంటుంది కాబట్టి స్పీడ్గా వచ్చేస్తుంది. ఈ జిప్ లైన్ అయితే కొంచెం బాగుంటుంది థ్రిల్లింగ్గా. సైక్లింగ్ అయితే చాలా బాగుంటుంది స్కై సైక్లింగ్. నన్ను అడిగితే స్కై సైక్లింగ్ టాప్లో ఉంటుంది. భయపడే వాళ్ళు అయితే స్కై సైక్లింగ్ ఎక్కొద్దు. జిప్ లైన్ అయితే నార్మల్ వాళ్ళు కూడా ఎక్కొచ్చు, పెద్దగా భయపడాల్సిన అవసరమే ఉండదు. స్కై సైక్లింగే కొంచెం భయంగా ఉంటుంది. అయినా థ్రిల్లింగ్ అయితే రెండు సూపర్ థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడండి, నేను ఈ జిప్ లైన్కి వెళ్ళా కదా, జిప్ లైన్కి వెళ్ళాక అక్కడ పైకి ఎక్కాను. పైకి ఎక్కేటప్పుడు అంతా కూడా అక్కడ షూట్ చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే కూర్చోండి అన్నారు, కళ్ళు తిరుగుతాయి కూర్చోండి అన్నారు. అయినా కానీ అంత టైం ఉండదు కదా అక్కడ.
వెంటనే కూడా అంతా షూట్ చేసేసాను. అసలు ఆ వ్యూ పాయింట్ చూస్తుంటే, ఆ వ్యూ పాయింట్ అసలు నేను ఎక్కడా కూడా ఆ విధంగా చూడలేదు. అంత హైట్లో నుంచి చూస్తుంటే ఒకవైపు సముద్రం, ఒకవైపు ఈ హిల్స్, ఆ ఫారెస్ట్, అసలు ఆ జిప్ లైన్ అది ఉంది, ఆ వ్యూ పాయింట్ ఉంది. చాలా బాగుందండి. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. మరలా ఇంకొక రౌండ్ కూడా రావచ్చు, కాకపోతే 700 వాళ్ళకి మరలా పే చేయాలి 2 ట్రిప్పులకి. చూడండి ఎలా ఉందో, కొండలు, కొండల మధ్య ఇల్లు. అడ్వెంచర్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను. చూస్తే ఈ క్యూ డబుల్ అయిపోయింది. అట్లా నిలబడి ఒక 1 అవర్ వెయిట్ చేయగానే దగ్గరికి వచ్చేసాము. మన కళ్ళ ముందే ఇండియాలోనే లాంగెస్ట్ క్యాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్, స్కై వాక్ బ్రిడ్జ్ ఉంది. చూడండి దీని స్ట్రక్చర్ కానీ, సేఫ్టీ కానీ అంతా చాలా బాగుంది. స్టార్టింగ్లోనే ఇది ఓపెన్ చేయాలనుకున్నారు, అయితే కొన్ని కారణాల వల్ల ఓపెన్ చేయలేదు. మరలా లాస్ట్ మంత్లో ఓపెన్ చేయాలనుకున్నారు, అలాగే చేయలేదు. ఈ మంత్ December 5th ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జ్కి సింగిల్ పర్సన్కి 250, పేరెంట్స్ ప్లస్ 1 చైల్డ్కి అయితే 650, పేరెంట్స్ ప్లస్ 2 కిడ్స్కి అయితే 800, ఫ్రెండ్స్ గ్రూప్కి అయితే 5+ వాళ్ళకి అయితే 220 పర్ పర్సను, 10+ వాళ్ళకి అయితే 200 పర్ పర్సన్. ఇట్లా ఉన్నాయి. ఇంకా ప్రైస్ రేట్లకు కానీ లేదా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కామెంట్ చేసి అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి కూడా. అయితే గ్లాస్ బ్రిడ్జ్ మీదకి గ్రూప్గా పంపిస్తున్నారు. 25 మెంబర్స్, 20 మెంబర్స్ ఒక గ్రూప్ లాగా చేసేసి. అయితే ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఎక్కపోతున్నాము. ఎక్కేటప్పుడు ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు గ్లాసా అనుకున్నాను. కాదు, గ్లాస్ కాదు, అవి నార్మలే. ఇంకొంచెం ముందుకి ఆ స్టెప్స్ ఎక్కగానే గ్లాస్ స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. ఫస్ట్ స్టెప్ ఆ గ్లాస్ మీద అడిగేయంగానే లెగ్స్ షేక్ అయిపోయినాయి. మిడిల్ రీచ్ అయ్యాక అస్సలైతే గూస్ బంప్స్ అనుకోండి. అక్కడ స్టార్టింగ్ నుంచే అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఎంటర్ అవ్వగానే అక్కడ గాలి ఉందండి. ఆ గాలి కొడుతుంటే చల్లటి గాలి, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ప్రతి ఒక్కరు కూడా పట్టుకొని నడుస్తున్నారు. అయితే 5 feet హైట్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. అంటే గాలికి పడతారేమో, ఒకవేళ పడితే అటు సముద్రము, ఇటు ఫారెస్ట్ ఏంది అనేది, పడిన తర్వాత ఏం జరిగిద్దో దేవుడికి 5 feet ఉంది కాబట్టి అసలు భయం అనేది ఉండదు. ఫుల్ సేఫ్టీగా ఉంటుంది. ఆ గ్లాస్ కూడా పగిలే అంత ఉండదు. అక్కడ వాళ్ళు బాగా సేఫ్టీ రూల్స్ బాగా పాటిస్తున్నారు. ఆ షూ కూడా షూ కానీ చెప్పులు కానీ ఏది అలో లేదు. అంటే తాజ్మహల్లోకి మనం వెళ్ళినప్పుడు మనకి కవర్ ఇస్తారు కదా, పేపర్ కవరు, అట్లాగే వాళ్ళు ఆ తొడుగులు ఇచ్చేసి పైకి పంపించారు. ఈ గ్లాస్ బ్రిడ్జి మీద వాళ్ళు కూర్చొని ఇవ్వట్లేదు, జంపింగ్ కానీ అట్లా చేయనివ్వట్లేదు, జస్ట్ వాక్ అంతే. ఈ గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి దాదాపు 7 కోట్లకు పైగా ఖర్చు అయిందంట. అంటే అంత స్ట్రాంగ్గా ఈ గ్లాస్ బ్రిడ్జ్ని నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ను గవర్నమెంట్ టూరిజం డెవలప్మెంట్ మోడర్న్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్తో బిల్డ్ చేశారు. చీప్ మెటీరియల్స్ అయితే కాదు, భయపడాల్సిన అవసరం లేదు. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది అనేసి ఒకేసారి అడ్వెంచర్ రైడ్స్ చేసేసి అప్పటికి 5:30 అయిపోయింది, 6 అవుతుంది. లైట్స్ వేస్తే బాగుండు అనుకుంటానే ఉన్నాను, లైట్స్ వ్యూ మిస్ అవుతానేమో అని. కానీ అనుకున్నట్టుగానే లైట్స్ వేసేసారు. చూడండి అసలు లైట్స్ వేసాక గ్లాస్ బ్రిడ్జ్ అందం ఇంకా డబుల్ అయిపోయింది. చూడండి ప్రతిదీ ఆ గ్లాస్ బ్రిడ్జ్ అడుగుకు కూడా లైట్, మల్టీ కలర్ లైట్ పెట్టారు. ఆ లాస్ట్లో చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ భలే ఎగురుతుంది కదా, మన గౌరవం. చుట్టూ స్టీలు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన టైం అయితే 7 minutes అంతే. 7 minutesలోనే ఈ వీడియో అంతా తీసుకోవాలి, ఫోటోలు అంతా తీసుకోవాలి. ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ ఇండియన్ ఫ్లాగ్ దగ్గరికి వచ్చి ఫోటో దిగుతున్నారు. అందరు దిగుతున్నారు కదా అని ప్రతి ఒక్కరు వచ్చేసారు. కానీ ఆ 7 minutesలో ఆ 30 మంది దిగాలంటే అవ్వట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కగానే ఫ్లాగ్ దగ్గర ఫస్ట్ ఫోటో దిగేయండి. లేదంటే 7 minutes అయిందని అలారం వస్తుంది కదా, అలారం వేసేసి పంపించేస్తాడు. అయితే గ్లాస్ బ్రిడ్జ్ మీదకి 2 times వెళ్ళాను, ఫుల్ వీడియో కోసం, ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం, మొత్తం షూట్ చేయడానికి. అయితే ఆ గ్లాస్ బ్రిడ్జ్ అంట హై గ్రేడ్ ఇంపోర్టెడ్ గ్లాస్ అంట, హెవీ స్టీల్ స్ట్రక్చర్ వాడారు అక్కడ. అంతా కూడా 100% ఫుల్ సేఫ్టీ కోసం, లాంగ్ లైఫ్ కోసం మల్టీ లేయర్ గ్లాస్ షీట్స్ వాడారు.
ఈచ్ లేయర్ కూడా ఎక్స్ట్రీమ్లీ థిక్. ఒక లేయర్ డ్యామేజ్ అయినా కూడా మిగతా లేయర్స్ హోల్డ్ చేసేస్తాయి. వన్ గ్లాస్ ప్యానెల్ కెన్ హ్యాండిల్ సెవరల్ టన్స్ ఆఫ్ వెయిట్. డజన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఒకే చోట నిలబడవచ్చు. వైజాగ్లో ఈ పెద్ద పెద్ద గాలులు అనేది సహజం కదా. పెద్ద పెద్ద గాలుని తట్టుకునే స్టామినా ఆ విధంగా బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేశారు. రైనీ సీజన్లో అవి గ్లాస్ అనేది జారకుండా యాంటీ స్లిప్ సర్ఫేస్ ఆన్ గ్లాస్ యూజ్ చేశారు. వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అక్కడ పెట్టారు. ఫాగ్గా రెయిన్లో ఎక్స్ట్రా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఆ బ్రిడ్జిని టెంపరీగా క్లోజ్ చేసేస్తున్నారు. అయితే అక్కడ వచ్చే జనాల మటుకు అయితే చాలామంది బీభత్సంగా వచ్చారు. చూడండి, మీరు చూస్తున్నారు కదా. వెళ్ళేటప్పుడు అంతా కూడా పార్కింగ్ దాదాపు ఒక 15 మినిట్స్ ట్రాఫిక్ ఆగిపోయింది. చిన్నగా వాళ్ళు క్లియర్ చేసేసారు. అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా నైట్ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అయితే మీ దగ్గర టైం ఉండాలి కానీ ఫుల్గా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఈ కైలాసగిరి హిల్ మీద నుంచి చుట్టూ చూస్తుంటే కూడా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ చిన్న చీమలాల లైట్లతో అసలు చాలా బాగుంటుంది. అసలు భయపడాల్సిన అవసరం లేదు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కార్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, బండ్ల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. చుట్టూ కూడా చూడండి ఎంత బాగుందో. ఆ వ్యూ చూడండి. ఆ కొండ మీద నుంచి కిందకు చూస్తుంటే ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంది. అయితే ఈ మొత్తం కూడా ఒక థ్రిల్లింగ్ ప్యాకేజ్ అలా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. యూతే కాదు, ఫ్యామిలీకి కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోప్వే రైడ్లో వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి చూస్తుంటే ఆ పక్కనే సముద్రము, ఈ పక్కనే కొండ, ఆ పక్కన చూస్తే ఇల్లు అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఫుల్గా ప్రతి రైడ్ని కూడా ఎంజాయ్ చేయండి. అయితే మొత్తమేనా ఈ కైలాసగిరి పైన ఒక 1200 వరకు ఖర్చు అవుతుంది. ఈ రైడ్స్ అవి ఎక్కాలనుకుంటే, చూడాలి అనుకుంటే 20 రూపీస్తో పైకి వెళ్ళిపోయి మొత్తం చూసేయచ్చు. చూడండి, అక్కడ లోకల్ వాళ్ళు కనుకుంటా ఆడవాళ్ళు కూడా అవి చూసేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫుల్ ఎనర్జీతో కనుక అక్కడికి వెళ్ళినట్టయితే మొత్తం ఎనర్జీ లెవెల్స్ అంతా జీరో చేసుకొని కిందకి రావచ్చు. అంత ఫుల్గా పైన ఎంజాయ్ చేయొచ్చు. అన్ని అడ్వెంచర్ ట్రిప్స్ కానీ అంతా ఉన్నాయి అక్కడ పైన. మొత్తం కూడా 380 ఎకర్స్లో మొత్తం ఈ పార్క్ అనేది విస్తరించి ఉంది. ఎంటైర్ వైజాగ్ మనం చూడవచ్చు ఈ పైనుంచి. పక్కనే బే ఆఫ్ బెంగాల్ వ్యూస్ కూడా ఉంటుంది. మనం ఏ సైడ్ వెళ్ళినా కూడా ఆ వ్యూ అనేది సూపర్గా ఉంటుంది. ఇది ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా బాగుంటుంది. పైన పార్క్లో కానీ అడ్వెంచర్ కానీ చిన్నపిల్లలు ఆడటానికి చిన్న రైడ్స్ కానీ ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కైలాసగిరి డెస్టినేషన్ మాత్రమే కాదు మిత్రులారా, అక్కడికి వెళ్ళే మార్గం కూడా ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ లాగా. వాక్ అయినా, బైక్ అయినా, కార్ అయినా ఎలా అయినా వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయి, బస్సులో కూడా వెళ్ళొచ్చు. వైజాగ్ ఒక నేచర్, అడ్వెంచర్, బ్యూటీ ఇలాంటి రియల్ వైరల్ ట్రావెల్ స్టోరీస్ కోసం మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.